హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గోట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ రూల్స్ మనకు క్యాల్కులేషన్స్ టైంలో అదేవిధంగా ఆన్సర్ని ఫాస్ట్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ రూల్, డివిజిబిలిటీ బై 2. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్. సో ఒక నంబర్ 2తో డివైడ్ కావాలంటే ఇచ్చినటువంటి నంబర్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ నంబర్ కావాలి. అప్పుడే ఆ నంబర్ కంప్లీట్ గా 2తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చినటువంటి నంబర్లో లాస్ట్ డిజిట్ కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, సో వీటిలో ఏదో ఒక నంబర్ లాస్ట్ డిజిట్ అయితే ఆ నంబర్ ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఈ ఇచ్చినటువంటి నంబర్స్ ఏవి 2తో డివైడ్ అవుతాయో ఏవి 2తో డివైడ్ కావో చెక్ చేద్దాం. ఫస్ట్ నంబర్ 43225. సో దీంట్లో లాస్ట్ డిజిట్ 5. ఇది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్. కాబట్టి ఈ నంబర్ మనకు 2తో డివైడ్ కాదు. నెక్స్ట్ ఈ నంబర్ తీసుకోండి, 75,684. ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 4. 4 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నంబర్ చూడండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 8. 8 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా మనకు 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ నంబర్ చెక్ చేయండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 6. 6 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నంబర్ చూడండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 3. 3 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ కాబట్టి ఈ నంబర్ మనకు 2తో డివైడ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ నంబర్ చూడండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 0. 0 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నంబర్ చూడండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 7. 7 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్ కాబట్టి ఈ నంబర్ మనకు 2తో డివైడ్ కాదు. నెక్స్ట్ ఈ నంబర్ చెక్ చేయండి, ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ 2. 2 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా 2తో డివైడ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయండి, 43225 ఫస్ట్ నంబర్. సో ఈ నంబర్ 2తో డివైడ్ అవుతుందా కంప్లీట్గా? చూడండి. సో 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 ఒకట్ల 2, 2 ఒకట్ల 2, 2 ఒకట్ల 2. సో ఇక్కడ 5 ఉంది, 2 రెండ్ల 4, అంటే రిమైండర్ మనకు 1 వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఈ నంబర్ కంప్లీట్గా 2తో డివైడ్ కాదు. ఇప్పుడు ఈ నంబర్ చెక్ చేయండి, 54,830. 54,830. సో ఈ నంబర్ 2తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0. 0 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి 2తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. సో 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 ఏళ్ళ 14, 2 నాలుగు 8, 2 ఒకట్ల 2, 2 ఐదుల 10. సో రిమైండర్ అనేది మనకు 0 వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఒక నంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా అనేది లాస్ట్ డిజిట్ చెక్ చేసి చెప్పేయచ్చు. ఓకేనా? బై యూజింగ్ డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ రూల్, డివిజిబిలిటీ బై 3. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఏదైనా ఒక సంఖ్య 3తో డివైడ్ కావాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివైడ్ అయితే ఆ నంబర్ 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. ఈ 2 నంబర్స్ లో ఏవి 3తో డివైడ్ అవుతుంది, ఏది 3తో డివైడ్ కాదో చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ నంబర్ 5832. సో ఈ సంఖ్యలోని అంకెల మొత్తం తీసుకోవాలి. ఇక్కడ అంకెలు ఏమేమి ఉన్నాయి? 5, 8, 3, 2. సో వీటి యొక్క మొత్తం తీసుకోవాలి. 5 ప్లస్ 8 ప్లస్ 3 ప్లస్ 2, 5 ప్లస్ 8 13, 13 ప్లస్ 3 16, 16 ప్లస్ 2 18. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నంబర్ చెక్ చేయండి, 63,341. సో ఈ నంబర్లో అంకెల మొత్తం తీసుకోవాలి. 6 3 3 4 1. సో 6 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1. 6 plus 3 9, 9 plus 3 12, 12 plus 4 16, 16 plus 1 17. 17 అనేది 3తో డివైడ్ అవుతుందా? నో, 3తో డివైడ్ కాదు. కాబట్టి ఈ నంబర్ 3తో డివైడ్ కాదు. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి, 5832 బై 3. సో 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3, 3 9ల 27. ఓకేనా? 3 నాలుగు 12, 3 నాలుగు 12. సో కంప్లీట్గా డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయండి, 63,341 బై 3. సో 3 ఒకట్ల 3, 3 రెంట్ల 6, 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3. సో 3 ముళ్ళ 9. సో రిమైండర్ 2 వస్తుంది.
ఈ నంబర్ 3తో కంప్లీట్‌గా డివైడ్ కావడం లేదు. ఓకే. ఈ విధంగా మనం ఒక నంబర్ 3తో డివైడ్ అయితుందా లేదా అని చెక్ జేయడానికి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తీసుకొని, ఆ అంకెల మొత్తము 3తో డివైడ్ అయితే అప్పుడు ఆ సంఖ్య అనేది 3తో డివైడ్ అయితుంది. ఓకేనా? ఈ విధంగా మనం చెక్ జేస్తాం.